అసలు ఈ బ్లోఅవుట్స్ ఎందుకు జరుగుతున్నాయి, జరిగిన తర్వాత ఆ ప్రాంతాల్లో ప్రభావం ఎలా ఉంటుంది, ఈ విషయాలపై ప్రముఖ పర్యావరణవేత్త విఎస్ఆర్కే ప్రసాద్ జీవీఎన్తో ప్రత్యేకంగా మాట్లాడారు. బ్లోఅవుట్ జరిగిన ప్రాంతంలో చాలా ప్రభావం ఉంటుంది అంటున్నారు. 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ మేర చెట్లు పంటలపై తీవ్రంగా ప్రభావం ఉంటుందంటున్నారు. గాలి, నీరు, నేల కలుషితమయ్యే ప్రమాదం ఉందన్నారు విఎస్ఆర్కే ప్రసాద్. ఆయన ఏమన్నారు, మరిన్ని వివరాలు టీవీ9 సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా అందిస్తారు. మనతో పాటు మాట్లాడేందుకు ఇంధన వనరుల నిపుణులు ఐఐపి ఫౌండర్ డైరెక్టర్ ప్రముఖ పర్యావరణవేత్త విఎస్ఆర్కే ప్రసాద్ ఉన్నారు. అలాగా గతంలో కూడా చాలా వరకు బ్లోఅవుట్లు ఆ ప్రాంతంలో కోనసీమ జిల్లాలో తరచూ జరుగుతున్నాయి గత 20 సంవత్సరాల్లో చూసుకుంటే. అయితే ఈ బ్లోఅవుట్ భారీగా మంటలు ఎగసిపడ్డాయి. పర్యావరణంపై ఏ మేర ప్రభావం చూపబోతోంది, భవిష్యత్ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి ఆ పరిసర ప్రాంతాల్లో? ఇది పర్యావరణం మీద ఇంపాక్టు ముఖ్యంగా ఒక 1/2 కిలోమీటరు రేంజ్లో, అంటే ఒక 1/2 కిలోమీటర్ వ్యాసార్థంతో ఉన్నటువంటి స్థలం అంతా కూడా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది దాని మీద. అక్కడ ఉన్నటువంటి చెట్లు కానీ ఇవి కానీ అవి కాలిపోవటం, ఆ పంట నష్టం జరగటం, అలాగే మళ్ళీ అవి అక్కడ వాటన్నింటినీ తీసుకుని మళ్ళీ కొత్త వేయాలంటే చాలా కొబ్బరి ఎక్కువ, ముఖ్యంగా అక్కడ కొబ్బరి ఆధారం కాబట్టి ఆ కొబ్బరి చెట్లు మళ్ళీ పెరగాలంటే ఇది చాలా సమయం పట్టే పరిస్థితుంది. కాబట్టి ఆ రకమైనటువంటి నష్టం అక్కడ రైతులకు వచ్చే అవకాశం బాగా ఉంది. అది కాకుండా ఈ బ్లోఅవుట్లో వచ్చినప్పుడు ఈ సల్ఫరు అలాగే ఇంకా ఇతరత్ర ఇంప్యూరిటీస్, కాలుష్యకారకమైనటువంటి కొన్ని కెమికల్స్ దీంట్లో క్రూడ్లో ఉండే అవకాశం ఉంది. కాబట్టి ఆ మండేటప్పుడు అవి వాతావరణంలోకి వచ్చినప్పుడు అవి పక్కన మాయిశ్చర్ వీటితో కూడా కలిపి రియాక్షన్స్ వచ్చినప్పుడు సల్ఫ్యూరస్ యాసిడ్ అని, హైడ్రోజన్ సల్ఫైడ్ అని, ఇంకా అలాగే ఇంకా ఇతరత్ర కెమికల్స్ ఫార్మ్ అయ్యే అవకాశాలు కూడా కొన్ని ఉన్నాయి. అవి ఫార్మ్ అయినప్పుడు ఏమవుతుందంటే అవి చెట్ల మీద పడినప్పుడు వాటికి ఆ చెట్లకి మొత్తం ఫలసాయం అంతా దెబ్బతింటుంది. ఏ రకమైన చెట్లైనా సరే, ఒక కొబ్బరి చెట్లనే కాదు. అది ఆ రకమైన నష్టం కనీసం 1/2 కిలోమీటర్ పూర్తిగా పోతుంది. కిలోమీటర్ వరకు కొంచెం ఇంపాక్ట్ ఉండడానికి అవకాశం ఉంది. ఆ కెమికల్స్ మాయిశ్చర్లో కలిపి ఫార్మ్ అయినప్పుడు అవి మళ్ళీ నీటి వనరు చుట్టూతో ఉన్నట్టు నీటి వనరులో కానీ వీటిలో కానీ కలిసే అవకాశాలు ఉంటాయి. కాబట్టి అక్కడ ఉన్నటువంటి గాలిని, నీటిని, ఈ రెంటినీ కూడా వాటి క్వాలిటీ, నాణ్యత ఎంత ఉంది, అలా ఇవి కనుక దానిలో ఉన్నటువంటి పరిమాణం అంతా కూడా పూర్తిగా నియంత్రణలో ఉండి క్వాలిటీ బాగానే ఉన్నదే కనుక టెస్టుల్లో వస్తే మనం ఏ రకమైనటువంటి ఆందోళన పడాల్సిన అవసరం ఉండదు. అప్పటి వరకు క్వాలిటీ టెస్టులు పూర్తయిన వరకు అక్కడ మూగజీవాలు కానీ మనుషులు కానీ ఎవరు కూడా ఆ ప్రాంతంలో వాటర్ తాగకుండా ఉండటం అనేది మంచి పని అవుతుంది. కారణం ఏంటంటే నాణ్యత లేకుండా తాగి తర్వాత జబ్బుల బారిన పడి ఇబ్బంది పడే కంటే కూడా కొద్ది రోజులు వాళ్ళకి రక్షిత నీటి సరఫరా ఏదో ఒక రూపంలో ట్యాంకర్ ద్వారా కానీ ఇంకో ద్వారా కానీ వాళ్ళకి అందజేసి ఈ టెస్టులు పూర్తవడానికి పెద్ద టైం కూడా పట్టదండి. వీరు కనుక వెంటనే మన ల్యాబొరేటరీస్ వారు వెళ్ళి వాళ్ళు కనుక క్వాలిటీ తీసుకునే టెస్టు సాయంత్రానికాలు వచ్చేస్తుంది. తర్వాత ఇంకోటి ఏంటంటే అక్కడ సాయిలు, మన రైతులకి వాళ్ళ ఈ రోజున అది వచ్చిన తర్వాత సాయిల్ ఎంతవరకు డ్యామేజ్ అయ్యింది, దానివల్ల ఈ చుట్టూతో ఉన్న నేల కెమికల్స్ ఏమన్నా కలిసినాయి, వీటి వల్ల ఏమైనా ఇబ్బంది ఉందా అనేది సాయిల్ టెస్ట్ కూడా ఒకసారి చేసుకుంటే అది సేఫ్ సైడ్ను మనకి ఏ రకమైన ఇబ్బందులు లేకుండా భవిష్యత్తులో రైతులకు కూడా ఇబ్బంది లేకుండా ఉంటుంది. గతంలో బ్లోఅవుట్లు జరిగినప్పుడు మీరు ఆ ప్రాంతాల్లో పర్యటించారు, సందర్శించారు, ఆ తర్వాత నివేదిక కూడా తీసుకొచ్చి సమర్పించారు. గతంలో జరిగిన బ్లోఅవుట్లకి ఇప్పుడు జరిగిన బ్లోఅవుట్లకి నష్టం అనేది ఏ మేర ఉండబోతుంది, ఎలా అంచనా వేయచ్చు? ఇప్పుడు పాసర్లపూడి బ్లోఅవుటును ఈ ఇరుసమండ బ్లోఅవుటు రెండు కూడా సమాంతరంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. అంటే రెండు కూడా ఒకే రకమైనవి. తాండవపల్లి బ్లోఅవుట్లో గమ్మత్తైన చాలా అదృష్టం ఏంటంటే అక్కడ చుట్టూతో ఉన్న ఫౌనా ఫ్లోరా పెద్ద నష్టం జరగల. ఎందుకంటే అది 2-3 రోజుల్లోనే కంట్రోల్ రావటం, ఒకటి కంటిన్యూస్ రైన్స్ పడింది అదే టైంలో. ఆ వర్షాలు పడటం వల్ల ఈ పూర్తి నియంత్రణ చాలా ప్రకృతే నియంత్రించిందని చెప్పుకోవచ్చు ఒక రకంగా. ఆ రకమైన నియంత్రణ వల్ల అక్కడ జీవరాశికి నష్టం పెద్దగా ఏ రకమైనటువంటి నష్టం జరగలేదు. చెట్లు మాత్రం ఆ చుట్టుపక్కల పాడై కొంత కాలిపోయినాయి, అంతవరకు నష్టం జరిగింది. ఆ ఫలసాయం నష్టం జరిగింది. అంత తప్పితే మిగతా రకాలుగా ఇబ్బంది కలగాలి అక్కడ. సో ఇది ఇరుసుమండ బ్లోఅవుట్ సంబంధించి ఇంకా భారీగా మంటలు ఎగసిపడుతున్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇది దాదాపుగా 2-3 రోజుల్లో కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే నేపథ్యంలో అక్కడ మంటలు ఆరిన తర్వాత కూడా అది పర్యావరణంపై దాదాపుగా 1/2 కిలోమీటర్ నుంచి కిలోమీటర్ వరకు ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. అక్కడ గాలి, నీరు, మట్టి దీనిపై ఖచ్చితంగా
పర్యావరణవేత్తలు పీసీబీ ప్రత్యేకంగా దానిపై దృష్టి సారించి టెస్టులు చేయించాలి. దీంతోపాటు అక్కడ పరిసర ప్రాంతాల్లో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళు మానసిక ఆందోళనపై తీవ్ర ప్రభావం ఈ బ్లోఅవుట్ చూపుతుంది కాబట్టి వారి మానసిక పరిస్థితిపై కూడా ప్రత్యేకంగా కౌన్సిలింగ్ కూడా చేయాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. కెమెరా పర్సన్ బాబుతో ఖాజా టీవీ 9 విశాఖపట్నం.